ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనకి ఎలాంటి సందర్భాల్లో బాగా తినాలనిపిస్తుంది. మనకి ఎలాంటి సందర్భాల్లో బాగా తినాలనిపిస్తుంది? స్టూడెంట్స్ కమ్ ఆన్. ఫస్ట్ నైట్ ముందు బాగా తినాలనిపిస్తుంది. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. ఎందుకు లింక్ ఏంటి? కొంచెం స్ట్రెంత్ కావాలి కదా భయ్యా. అదే ఫైనాన్స్ లెక్కలేసుకుంటారు కదా, ఎంత ఖర్చు అయింది అని. ఓకే, వెరీ గుడ్. అవును, నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ వదిలేసినప్పుడు ఎక్కువ తినబుద్ధి అవుతుంది. బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు కుంభాలు ఆడు పోయినాక కుంభాలు. బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ తినిపిస్తాడు, బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయినాక డిప్రెషన్ లో మేము తినేస్తుంటాం. అలవాటు అయింది కదా, లోపల ఇంత పోయేది. నెక్స్ట్, మనం లవ్ చేసిన అమ్మాయి పెళ్లికి వెళ్ళినప్పుడు కసితో తినాలనిపిస్తుంది. ఆడ పెళ్లి అమ్మా దొంగ. నెక్స్ట్, ఫాస్టింగ్ చేసినప్పుడు బాగా తినాలనిపిస్తుంది. నా బాయ్ ఫ్రెండ్ తొందరగా చచ్చిపోవాలి, దేవుడా చచ్చిపోతే నేను ఫాస్టింగ్ చేస్తాను. ఆడు చచ్చిపోయింది, ఫాస్టింగ్ ఒక్కరోజు ఎప్పుడైతుంది తింటా. అది కాదురా, శివరాత్రి రోజు ఫాస్టింగ్ చేసినప్పుడు తినాలి అనిపిస్తుంది. మీరు శివరాత్రి రోజు ఫాస్టింగ్ కాదమ్మా, ఒక పుచ్చపండు, ఇంత అంగూర్లు, ఒక గ్లాసుడు పాలు, ఇవన్నీ తాక్కుంటూ ఫాస్టింగ్. నెక్స్ట్, డైట్ లో ఉన్నప్పుడు ఇంకా ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుంది. నువ్వు ఎలా చెప్తున్నావు తెలుసా? డైట్ లో ఉన్నప్పుడు. వెరీ గుడ్. నెక్స్ట్, మన ఇంట్లో పప్పుండి పక్కింట్లో నాన్ వెజ్ ఉన్నప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుంది. ఏదో సినిమాలా కోట శ్రీనివాసరావు గారు కోడిని కట్టేసి అన్నది నాన్ వెజ్ తింటాడు. ఇప్పుడు వీళ్ళింట్లో ఎట్లుంటది? పక్కింట్లో డోర్ ఉంటది కదా, పక్కింటి వీళ్ళకి, ఆ డోర్ కిందికి వెళ్ళి వాసన వస్తుంటది. కాదు అది ఏడారు బాత్రూమ్ డోరా? నెక్స్ట్, 6 months హాస్టల్లో ఉండి ఇంటికి వెళ్ళేటప్పుడు. 6 months హాస్టల్కి వెళ్ళి హాస్టల్ ఇంటికి వచ్చి సూపర్. నెక్స్ట్, వైన్ తాగినప్పుడు తినాలనిపిస్తుంది. నంచింగ్ ఏంటంటావు? చికెనా? అది ఆమె ఎందుకు కోడి లెక్కున్నా అంటే కోడి బొక్కలు బాగా తిని. నెక్స్ట్, కడుపులో బాగా గోకినప్పుడు బాగా ఆకలేస్తుంది. కడుపులో ఎట్లా గోక్కుంటారు? కడుపులో దురద పెడితే అరే హార్ట్ పగులుతుందా? అది హార్ట్ కదా, కిడ్నీ లాగేస్తారు దగ్గర. ఓకే, నెక్స్ట్, జర్నీలో ఉన్నప్పుడు బాగా తినాలనిపిస్తుంది. తిను, జర్నీలో ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. వెరీ గుడ్. ఇది తినడం గురించి మాట్లాడుతున్నాం, గీతా గారిని అడగకపోతే బాగోదు కాబట్టి. గీతా గారు, మీకు ఎలాంటి సందర్భాల్లో బాగా తినాలనిపిస్తుంది? జనరల్ గా ఆకలేసినప్పుడే. ఓకే, రవి, నీకు ఎలాంటి సందర్భాల్లో బాగా తినాలనిపిస్తుంది? నిన్ను చూసినప్పుడల్లా రూమ్ కెళ్ళి తొందర తినాలి, నేను కూడా నీలాగా అవ్వాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్ ఇస్ అందంగా ఉండాలంటే ఏం చేయాలి? రెడ్ బుల్ తాగాలి. మేకప్ కిట్ కోసం బాయ్ ఫ్రెండ్ ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో మేకప్ వేసుకుంటే. మేకప్ కోసము బాయ్ ఫ్రెండ్ తాకట్టు పెట్టింది. రేపు పొద్దున ఆర్మెంట్స్ కంటే మొగుడిని నమ్మేస్తుంది. అందంగా కనిపించాలంటే క్షుద్ర పూజలు చేసి పక్క వాళ్ళ అందాన్ని తీసేసుకుంటా. నెక్స్ట్, వెజిటబుల్ ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. మొండ మార్కెట్లు ఉంటావు నువ్వు.
ఆడ బాస్కెట్ లో టమాటాలు ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, పోయి ముఖం పెడతాను. అర్థమైనా నా మమ్మీ క్యాబేజ్. నెక్స్ట్ మట్టి రాసుకుంటాం, ముల్తాన్ మట్టి. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. మట్టి రాసుకుంటే అందంగా ఉంటే పందులు ఎంత తెల్లగా ఉండాలి. బాగా పడుకోవాలి. నెక్స్ట్ బాగా జిమ్కి వెళ్ళాలి, ఇంకా వైన్ తాగాలి. వారానికో బ్రీజర్ తాగాలి, నెలకో బీర్ తాగాలి. మాకు బియర్ షాప్ లో బియర్లు తక్కువ అవుతున్నాయంటే ఇగో వీళ్ళ వల్ల. రేట్లు పెరిగాయంటే కారణం ఏంటి? అదే చూస్తే బియర్ బాటిల్ అంత ఉందిరా. మన పక్కన అందంగా లేని వాళ్ళని పెట్టుకోవాలి. అందుకేనా? గీత గారు ఆనందంగా ఉండాలి, బాగా తినాలి నాలాగా. క్రేజీగా చెప్పండి. క్రేజీగా అంటే క్రేజీగా ఆనందంగా ఉండాలి, క్రేజీగా అన్నం తినాలి, క్రేజీగా బట్టలు వేసుకోవాలి. ముందుగా మీ చాయిస్. మిమ్మల్ని రోస్ట్ చేయడానికి సోలోగా రావాలా లేదా డ్యూయట్ గా రావాలా? జోడిగా. జోడిగా. Let's call upon stage. Get up, Sino, along with our Taram Prasad. Sino, 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 Sino. Nene neeku faano, nene piska meetha paano. గీతా సింగ్ గారి గురించి చెప్పాలంటే ఆవిడ స్టార్టింగ్ లో సినిమాలకి ఆడిషన్కి వెళ్ళేవారండి. అప్పుడు ఎలా ఉంది ఆ పరిస్థితి? అప్పటికి అలాగే ఉన్నారు. అప్పుడు ఇంకా లావు ఉండేవారండి. ఈ మధ్యన కొంచెం ఒక 1 kg తగ్గారు అంతే. 50 grams. 50 grams సారీ. ఆడిషన్ కి తను వచ్చేదండి, నేను ఒక పెద్ద డైరెక్టర్ ని అని ఫీల్ అవ్వాలి ప్రస్తుతానికి. డోర్ లోపలికి ఎంటర్ అవ్వరు అట్లా. సార్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎవరు నువ్వు? నా పేరు గీతా సింగ్ సార్. గీతా సింగ్? అవును సార్. నీకు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ ఏమవుతారు? క్రికెటర్ అవుతారు సార్. దేనికి వచ్చావు ఇండస్ట్రీకి? బస్కే వచ్చాను సార్. ఇండస్ట్రీకి దేనికి వచ్చావు అని అడుగుతున్నా. హీరోయిన్ అవుదాం వచ్చాను సార్. హీరోయిన్ అవుదామని వచ్చాను సార్. ఏ అమ్మాయి వచ్చిందా మరి? మీరేంటి సార్? డైరెక్టర్ని. ఎక్కడ సార్ డైరెక్టర్? ఎక్కడ సార్? ఎక్కడ హీరోయిన్? ఎక్కడ డైరెక్టర్? ఎక్కడ? ఓ డైరెక్టర్ నేనే, హీరోయిన్ నేనే. ఓ నువ్వే హీరోయినా? హే ఆడ మర్చిపోయాను, మా డోర్ లో నువ్వు వచ్చావు. కొంచెం గోడ పగలగొట్టు వచ్చాను. ఒక మంచి లవ్ సీన్ ఇస్తాను నీకు సార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను బాయ్ ఫ్రెండ్ అనుకో సార్, నువ్వు అమ్మాయి సార్. నన్ను ఇంప్రెస్ చేసి నన్ను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను అమ్మాయిని గుర్తించారు సార్. సీన్ చేద్దామా? రండి సార్. నువ్వు అమ్మాయివి సార్, నేను అబ్బాయిని. ఓకే సార్. నేను యాక్షన్ చెప్తాను, నన్ను ఇంప్రెస్ చేసి నన్ను లవ్ లో పడగొట్టాలి. ఓకే. ఈ సీన్ బాగా చేస్తే నీతో నేను టైటానిక్ 2, స్పైడర్ ఉమెన్, అవతారి అన్ని తీస్తా. యాక్షన్. రామ్ ప్రసాద్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ ఏంటి? వీ పలకదు నాకు. ఇప్పుడు పలికింది. అప్పుడప్పుడు పలుకుతుందండి. సరే ఏంటి సార్, నువ్వు నన్ను ఎత్తుకొని ఒక సాంగ్ వేస్తావా? ఈ లవ్ సీన్ లో బాగుంటుంది. సరే నేను ఎత్తుకొని ఒక సాంగ్. ఓకేనా? గుండెల్లో ఏదో సరి ఉండుండి అలజడి, కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తో సందడి. గీత సార్, రొమాంటిక్ సాంగ్ చేయమంటే నువ్వు డబుల్ డెవలప్ చేసావేంటమ్మా? అయ్యో, ఇది రొమాన్స్ కాదా సార్? ఇది రొమాన్స్ నువ్వు ఇలా చేస్తావా? అంటే ఇంతకు ముందు 4 బాయ్ ఫ్రెండ్స్ అందుకే వెళ్ళిపోయారా? చిన్నప్పుడు స్కూల్లో ఎలా ఉండేది? ఇవిడ బాగా ఆకలి ఎక్కువ అండి ఇవిడికి. మా గీత
ఎరేజర్ ఉందా? లేదు సార్. నా దగ్గర ఉంది. అమ్మా గీతా సింగ్ సార్ నేను నీకు ఏబిసిలు చెప్పాను కదా. అవును సార్. ఏ ఫర్ అన్నం, బి ఫర్ బాస్మతి రైస్ అన్నం, సి ఫర్ చింతపండు. అదేంటమ్మా సి ఫర్ క్యాట్ కదా, తినేదే కదండి. డి ఫర్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ. ఈ ఫర్ ఎవరిదో బిర్యానీ, ఎవరిదో బిర్యానీ. డైరెక్ట్ లాస్ట్ జడ్ ఫర్ జీరా రైస్, జీరా రైస్. హాలీవుడ్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం సరే. స్పైడర్ ఉమెన్. ఓకే గీత యాక్షన్. ఈవిడ వెళ్దామని ట్రై చేసింది, ఆ పక్కన బిల్డింగ్ వేసింది, బిల్డింగ్ వచ్చేస్తాయి మొత్తం కిందకి. బిల్డింగ్ వచ్చేస్తా. ఇదే గీతా సింగ్ గారికి శివ సినిమాలో నాగార్జున సీన్ ఇచ్చారు. గీత మొత్తం సైకిల్ చుట్టేస్తున్నాను, సైకిల్ చుట్టేస్తున్నాను. గీతా సింగ్ రవికి మ్యారేజ్ అయిపోయిందండి, చాలా గ్రాండ్ గా జరిగిందండి. మొత్తం 3 ముళ్ళు కాదు 33 ముళ్ళు వేసాడు మొత్తం. కూర్చున్నారు, ఇప్పుడు తాళి కట్టాలి. తాళి కట్టండి. ఓకే పంతులు గారు తాళి పొట్టి ఇవ్వగానే ఆ 2 ఎజ్జులు పట్టుకున్నానండి, తాళి అంతకు రావట్లేదు, ఇంకా వెళ్తూనే ఉన్నాను, వెళ్తూనే వెళ్ళాను. పంతులు గారు సూత్రాలు అయితే అక్కడ ఉన్నాయి, మరి ఆవిడ సరిపోతేటండి అది తీసుకొచ్చి అటుపక్క ఇలా తిప్పి ఇంకో రౌండ్ తిప్పి ఇంకో రౌండ్ తిప్పి ఏ అప్పుడే మా అమ్మాయి కదా మా ఆవిడకి పనులు చెప్పేస్తారు ఇంట్లో. ఏమండి పనులేం చెప్పలేదండి. మరి ఏంటిది? నేనే మీకు పాలు తీసుకొచ్చా. పాలా? డ్రమ్ముతో పట్టుకొచ్చాయండి. ఓ నా గ్లాసు మిగతాది నీకు. లోపల గ్లాస్ ఉంది, గ్లాస్ తీసేసుకొని మిగతా తాగేస్తాను. ఓకే థ్యాంక్ యూ. అది కాదు, దా పడుకుందాం. దా పడుకో. రెడీ రెడీ. ఏమైందండి? వద్దు ఫస్ట్ నైట్ ఆపేద్దాం. వద్దు వద్దు వద్దు. ఇప్పుడేం హర్ట్ అవ్వలేదు కదా? అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సోలో గా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకయ్య. గీతా సింగర్ వెల్కమ్ టు పటాస్. థ్యాంక్ యూ అండి. తను ఫస్ట్ గీతా సింగ్ పుట్టినప్పటి నుంచి ఎలా జరిగింది అన్నది ఒక చిన్న సీన్. గీతా సింగ్ గారు పుట్టారు, గీతా సింగ్ గారు పుట్టారని వీళ్ళ తాతకు తెలిసింది. ఓ మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది యాహూ అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఎక్కడ ఎక్కడ నా ఇంటి మహాలక్ష్మి ఎక్కడ ఎక్కడ అంటే అదిగోండి సార్ అక్కడ మూలన నన్ను కింద పడుకోబెట్టారు. రే ఎవడో డాక్టర్ అలా కింద పడుకోబెట్టారంట నా మనవరాల్ని. రే రారా డాక్టర్ అనేసరికి అడొచ్చాడు. సార్ ఏంట్రా నా మనవరాల్ని కింద పడుకోబెట్టారు, నా ఇంటి మహాలక్ష్మిరా. సార్ ఒకసారి పక్కకు చూడండి సార్, అక్కడ 5 ఉయ్యాలు పడిపోయి విరిగిపోయి ఉన్నాయి. చూడండి సార్ 5 ఇంట్లో వేసాం సార్, అన్ని విరిగిపోయాయి, మా వల్ల కాలేదు, అందుకే నేల మీద పడుకోబెట్టా. ఏరా బెడ్ మీద పడుకోబెట్టచ్చుగా. ఒక్కసారి వెనక్కి చూడండి సార్, బెడ్లన్నీ వంగిపోయినాయి సార్, వంగిపోయినాయి సార్. సరే తర్వాత గీతా సింగ్ గారు బుడి బుడి నడకలు వేయడం మొదలు పెట్టారు. ఇంట్లోకి వెళ్ళాక అని అలా నడిచేసరికి పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు కింద అపార్ట్మెంట్ అందరూ వచ్చారు. ఏంటండి ఏంటంటే సింపుల్ మీరు ఇంట్లోంచి కాల్ చేయాలి. ఎందుకు ఎందుకు చేయరండి, మా ఇంట్లో సామాన్లన్నీ కింద పడిపోతున్నాయండి. ఒకరోజు గీతా సింగ్ గారు సినిమా మూవీ థియేటర్కి వెళ్ళారు. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు హ్యాపీగా. వచ్చేసి గోల జరుగుతుంది, చాలా గోల జరుగుతుంది. అక్కడ గొడవ అవుతుంది, డోర్ దగ్గర కొట్టుకుంటున్నారు. ఏంటి ఏంటి ఏమైందండి అంటే పాపం వాళ్ళిద్దరు సీట్లు మిస్ అయ్యాటండి, టికెట్ల మీద ఉన్నాయి కానీ థియేటర్ లేవంటే ఇవి కింది చూసుకుంది. ఓ ఆ 2 నా కింద ఉన్నాయా, ఓ ఆ 2 నా కింద ఉన్నాయా.
ఈవెంట్ కి వెళ్తున్నారు, ఎక్కువ ఈవెంట్స్ చేస్తారు కదా మీరు. ఈవెంట్ కి వెళ్తుంటే చాలా కార్లు వస్తున్నాయి, ఆర్గనైజర్ టెన్షన్ పడుతుంది ఎందుకంటే లేట్ అయిపోతుంది. గీత గారు ఎక్కడున్నారండి? సార్ కార్ లో ఉన్నారు సార్. అదే ఏ కార్ అండి? సార్ వచ్చేసాను సార్, నేను ఇదిగో చూడండి కన్వెన్షన్ ముందున్నాను. అరే ఎక్కడండి? వైట్ కార్ సార్. వైట్ కార్లు 100 ఉన్నాయి, అందులో ఎక్కడ 3535 నెంబర్ సార్. అరే ఇక్కడ నుంచి 3535 నెంబర్ కనబడట్లేదు, ఏ కార్ లో ఉన్నారు మీరు? కార్ ఒక పక్కకి ఏదైతే వంగి ఉందో ఆ కార్ లో నేనున్నాను, సరిగ్గా చూడండి. సో అయితే ఇంకొకసారి ఏమో పెద్ద జంబో ఫ్లైట్, బోయింగ్ ఫ్లైట్ లో ఎక్కించారు. ఎందుకంటే అక్కడ ఈవెంట్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఎక్కించారు. ఫ్లైట్ వెళ్తుంది, అదేంటి కింద సముద్రం ఉందని ఇలా తొంగిస్తుంది. అయ్యో ఇక్కడ వాటర్ బాటిల్ ఉందని తీసుకొని సరికి అప్పుడు పైలట్ చేయమ్మా నువ్వు కూర్చుంటావా లేదంటే ఎందుకు కూర్చుంటా అన్నది కథ, అంతే ఫ్లైట్ కింద పడిపోయింది. గీత గారు కాలేజ్ లైఫ్ లో బాగా గేమ్స్ ఆడేవారు. రన్నింగ్ లో గీత గారు ఫస్ట్ వచ్చారు. ఎప్పుడు రన్నింగ్ పెట్టి గీత గారు ఫస్ట్ వచ్చారు. ఎందుకు అని అంటే ఎవరు ఈమెకన్నా ఎక్కువ పరిగెత్తలేక కాదు, ఈయన పరిగెత్తుతుంటే అటుగుడు ఇటుగుడు తర్వాత ఒక రోజు పాటల కాంపిటీషన్ జరిగింది. అందులో గీత గారు వెళ్ళి నేను కూడా పాడతాను పాట అన్నారు. సరే ఒక మంచి పాట పాడమ్మా అనేసి ఆ జడ్జెస్ కూర్చున్నారు. రెడీ స్టార్ట్ అనేసరికి పాడుతున్నారు. ఈవిడ చందమామ రావే జిలేబీ తేవే కొండెక్కి రావే నాటుకోడి తేవే చందమామ రావే జిలేబీ తేవే. గీత గారు మీకు ఎలా అనిపించింది? చాలా 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 ఎంజాయ్ చేశాను నేనైతే. వీళ్ళు కామెడీ చేయడం ఒక ఎత్తు అయితే ప్రతిదీ ఇంత పాజిటివ్ గా తీసుకొని మీరు కూడా నవ్వి ఎంజాయ్ చేశారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ప్రపంచం చాలా చిన్నది అని ఎప్పుడు అనిపిస్తుంది? గూగుల్ మ్యాప్ లో చూసినప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే అంత రూట్స్ అన్ని మన చేతిలోనే ఉంటాయి కదా. ఏంది రూట్సా? జుప్ 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 అని ట్రీక్ ఉంటాయి కదా రూట్స్. నెక్స్ట్ మన లవర్ కళ్ళలో చూసినప్పుడు ప్రపంచం అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది. ఏడా లేచిపోయి ఇంట్లో తెలిసినప్పుడు. ఏడపోయి దాచుకోలే, వాళ్ళ బీరు వెనకాలనే దాచుకుంది, అందుకే దొరికిపోయింది. బయటికి పోతే తెలుస్తుంది ప్రపంచం పెద్ద ఉందని. నెక్స్ట్ ఆన్సర్ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఎదురవుతాయి. వాళ్ళు కూడా లవర్స్ కదా, వాళ్ళు కూడా వస్తుంటారు. నెక్స్ట్ క్లాస్ బంక్ కొట్టి మందు కొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడే ప్రిన్సిపల్ పక్కన కూర్చోండి. ఇంత పెద్ద ప్రపంచం ఒకటే బార్ షాప్ ఉందా? నేను, మా ప్రిన్సిపల్, మా డాడీ, మా పెద్దనాన్న, మా చిన్నాన్న అందరూ ఇడికే వస్తాం. నెక్స్ట్ అప్పిచ్చినోడు ఎదురుగా కనిపించినప్పుడు, ఊకూకే కనిపిస్తున్నప్పుడు. పెద్ద అయినప్పుడు ప్రపంచం చాలా చిన్నగా కనిపిస్తుంది. నువ్వు పెద్దగా అయినప్పుడు ఎట్లయితారా పెద్దగా? నువ్వు ఇప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా. ఇంకెంత పెద్దగా? ఇప్పుడు కనబడుతుంది చిన్నగా ప్రపంచం. ఏరోప్లేన్ ఎక్కినప్పుడు కూడా చిన్నగా కనిపిస్తుంది. ఏరోప్లేన్ వెళ్తున్నప్పుడు చిన్నగా కనిపిస్తుందా? రోహిణి, నా చిన్నప్పటి నుంచి ప్రపంచం చిన్నగానే ఉంది. నువ్వు పెద్దగా ఎక్కుతున్నావు కదా. అత్తమ్మ, మన రవి శ్రీముకి అడ్డంగా ఉన్నప్పుడు చిన్నగానే కనిపిస్తుంది. చల్ల ఆడిందా? నువ్వు అడుగుడితో పాటు సెకండ్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో మనం పొదుపు చేస్తాము? పొట్టి పొట్టి బట్టలు వేసుకొని నేను పొదుపు చేస్తున్నాను సార్, మా మమ్మీ డాడీ డబ్బుల్ని. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనేటప్పుడు. మా బాయ్ ఫ్రెండ్ సిగరెట్ తాగుతాడు, వాడికి మ్యాచ్ బాక్స్ ఇప్పిద్దాం. వెళ్ళి మ్యాచ్ బాక్స్ 50 పైసలు ఇచ్చి వాడికి ఒక పుల్ల చాలే. నెక్స్ట్ హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు పొదుపు చేస్తాం. ఎలాంటి విషయాల్లో? అన్నం వంట మనం అన్నం లేదు, పప్పు లేదు, కూర లేదు, టమాటా లేదు, ఆలుగడ్డ లేదు, కొత్తిమీర లేదు, నీకు దమాక్ లేదు. నెక్స్ట్ బైక్ లో పెట్రోల్ అయిపోయే ముందు ఆ ఉతార్ వచ్చిందంటే దిగి ఉరుకుదా అంత. నెక్స్ట్
గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ పోయినప్పుడు పొదుపు చేస్తాం. పొదుపు ఎలా ఏ విధంగా? ఆమె పెద్ద డ్రెస్ అడిగితే చిన్న డ్రెస్ కొనిస్తాం. నెక్స్ట్ వితౌట్ బాయ్ ఫ్రెండ్ షాపింగ్ వెళ్ళినప్పుడు. వితౌట్ బాయ్ ఫ్రెండ్ షాపింగ్ వెళ్ళినప్పుడు పొదుపుగా అమ్మో ఖర్చు ఇంత పెద్దగా ఉందా, అమ్మో చిన్న పెద్ద ఇంత పెద్దగా పెన్ లో ఇంకైపోతుందని ఎగ్జామ్ కొంచెమే రాసి బయటకు వచ్చేస్తా. కంటెంట్ లేదంట, బిస్కెట్స్ మాత్రమే ఉన్నాయి. ఓట్స్ బిస్కెట్స్, ఫైబర్ బిస్కెట్, చాలా బిస్కెట్స్ ఉంటూ మన ముందుకు వచ్చేస్తుంది ఇది వన్ అండ్ ఓన్లీ రోహిణి. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఎలాంటి విషయాలు ఒకళ్ళొకళ్ళు ఫ్లర్ట్ చేయడానికి మొత్తం ఎన్ని బిస్కెట్లు వేస్తారో నేను అన్ని ఇప్పుడు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక అబ్బాయి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాడు. అందమైన అమ్మాయి వచ్చింది, పిల్ల బాగుంది, దీంతో ఇప్పుడు ఎలా మాట్లాడాలి? సరిగ్గా చూస్తే అర్థమవుతుంది పిల్ల కాదని. ఒక సెల్ఫీ. అనుష్క గారితో సెల్ఫీ దిక్కుండా ఎలా ఉంటానండి? నేను అనుష్క కాదు. కావాలంటే నా చెప్పు తీసి నన్ను కొట్టండి, నేను చంపండి, అంతేగాని మీరు అనుష్క అనొద్దండి. కొట్టు ఇదే ఛాన్స్. బాహుబలి సినిమాలో మీరు ఆ సీన్ చేస్తారు చూడండి, చేతులకి చైన్లు కట్టుకొని తై తీరి తై తీరి తై తీరి తై తీరి సూపర్ చేశారండి ఆ సీన్. నిజంగా నేను అనుష్క లాగుంటానా? దీని బొంద అన్నపూర్ణ స్టూడియో వైపు మాత్రం వెళ్ళొద్దండి. ఏ అక్కడ మిమ్మల్ని చూసారనుకోండి, అనుష్కని తీసి మిమ్మల్ని పెట్టుకుని సినిమా చేసేస్తా. అంటే నేను అనుష్కం కాదా? అయ్యే బాబోయ్. వైఫ్ హస్బెండ్ ని ఎలా బిస్కెట్లు వేస్తుంది? ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తాడు, అప్పటి వరకు అసలు రోజు పట్టించుకోదు, ఏం చేయదు. హస్బెండ్ రాగానే మాత్రం వచ్చి ఏమండి ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి, కాలు కడుకోండి, బాత్లో వేణీలు కూడా పెట్టేస్తాను, స్నానం చేసేయండి. ఇటు చూస్తాడు, ఏందిది ఎప్పుడు నాకేం చేయలేదు, ఈ రోజు ఏంటి ఇలా ఓవర్ యాక్షన్ చేస్తుందని చూస్తుంటాడు అనమాట. బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత పడుకుంటాడు అనమాట. పడుకొని ఏం కావాలి, బంగారం కావాలా, బంగ్లా కావాలా? అలా లేదండి, ఒక 5,000 షాపింగ్ ఇస్తే చాలు నాకు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో మొబైల్ రీఛార్జ్ చేయించుకోవాలంటే, బంగారం అసలు ఈ రోజు నీతో మాట్లాడకపోతే నాకు రోజే గడవట్లేదు తెలుసా, పిచ్చెక్కిపోతుంది నీతో ఒక్క క్షణం మాట్లాడకపోతే. కానీ ఏం చేయండి రా, నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు, కానీ నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. నాకు బ్యాలెన్స్ రీఛార్జ్ చేపిస్తావా? చేపిస్తాను నాన్న. రీఛార్జ్ చేసిన తర్వాత ఎంగేజ్ వస్తూనే ఉంటది. వీడికి మాత్రం చేయడు, వేరే వాళ్ళందరితో మాట్లాడతారు. మొత్తం బ్యాలెన్స్ అయ్యాక, బంగారం సారీరా, మా ఇంట్లో అమ్మకి ఒంట్లో బాగాలేదంట, ఇప్పటి వరకు ఫోన్ లో ఓదారుస్తూ ఉన్నాను, సారీ నాన్న, మళ్ళీ ఒక 500 రీఛార్జ్ చేయించవా? ఓకే, మరి మా రోహిణికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అమ్మాయి బ్రేక్ అవ్వడానికి అబ్బాయితో ఏం చెప్తుంది, బ్రేక్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏమని చెప్తుంది? ట్రింగ్ 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 ట్రింగ్. హలో రోహిణి. రవి, నాన్న బంగారం చెప్పేబి, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. ఇంపార్టెంట్ విషయమా? మనం రోజు కలుస్తామే పందుల పెంపకం పక్కన. పందుల పెంపకం అక్కడికి వచ్చేసేవా? ఇగో మొన్న కూడా చెప్పిన, పందులన్నీ దత్తత తీసుకోక ప్లీజ్, ఇల్లు మొత్తం గలీజ్ అవుతుంది. నువ్వే చెప్పావు కదా పంది అంటే నీకు ఇష్టమని. నేను పంది నాకు ఇష్టం అంటే నిన్న అన్నాను, ఆ పందులను కాదు. ప్లీజ్ నాన్న, ఒక్కసారి నీతో మాట్లాడాలి అర్జెంట్ గా, నువ్వు అక్కడికి వచ్చేసే. సరే నేను వస్తున్నా. ఓకే ఓకే. ఈ ప్లేస్ లో కుక్కలు లేకుండా సడన్ గా కుక్కలు ఎక్కువైనాయి. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. ఏంటి ఆ విషయం? ఎందుకు ఏడుస్తున్నావు? మన ఇద్దరం ఇంకా కలిసి ఉండలేము. అలా ఎలా కుదురుతుంది? అంటే మన ఇద్దరం నిజంగా లవ్ చేసావా నువ్వు? లవ్ చేశాను నేను, నిజం చెప్తున్నాను. ఈ కుక్కల బాధ ఎక్కువైంది పార్క్ లో. శ్రీముఖి నేను ఎలా బతుకును? ఎలా బతుకు? రోహిణి అంటే నీకు శ్రీముఖి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? సరే, నీకు నాకు ఇంకా వర్కౌట్ అవ్వదు, బ్రేకప్ అయిపోదాం. లేదు, శ్రీముఖి చెల్లెలు, నేను చెల్లెలకి రాఖీ పండుగ ఆ మైండ్ లో ఉండే.
రోహిణి కానీ బ్రేకప్ కి కారణం ఏంటి? నువ్వు ఇంకా జాబ్ చేయట్లేదని మా ఇంట్లో ఒప్పుకోలేదు. నాకు జాబ్ వచ్చింది రోహిణి. ఎక్కడ వచ్చిందిరా? పందుల పెంపకం ఉంది కదా అందులోనే రోజు వాటికి వస్తుందా లేదా అని చేయబెట్టి చూడమన్నారు, అదే జాబ్ ఇచ్చారు. ఓకే రోహిణి ఎండ్ ఇట్, ఇంకా నా వల్ల కావట్లేదు. సరేరా, ఈ జీవితానికి మన ఇద్దరికి ఇక్కడికి రాసి పెట్టింది అనుకున్నా. ఇది గోల్డేనా? గోల్డే. వెళ్ళే ముందు గిఫ్ట్ ఏమి? అది పిచ్చి పట్టిన పంది ఈ వీధిలో అలానే తిరుగుతూ ఉంటది. మా ఇంట్లో 1000 కోట్లు ఆస్తున్నారు, పెళ్లి సంబంధం చూసారు. విన్నావా? రవితో బ్రేకప్ అయిపోయింది. నాకు బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు ఆడ పార్క్ లా పందిలొల్లి, ఈడ ఈ పిల్లిలొల్లి. ఫ్రెండ్స్ కి బెస్ట్ ఫ్రెండ్స్ కి మధ్య తేడా ఏంటి చూపించడానికి మన ముందుకు వచ్చేస్తుంది ఇది వన్ అండ్ ఓన్లీ సౌమ్య. ఫ్రెండ్స్ అన్న వాళ్ళు బోల్డ్ అంత మంది ఉంటారు. వర్మ గారి సినిమాల వారానికి విడుదల ఉంటారు. అదే బెస్ట్ ఫ్రెండ్స్ అనుకో శంకర్ గారి సినిమాల ఏడాదికి ఒక్కళ్ళే వస్తారు. ఇప్పుడు సినిమా చూడాలనుకో ఫ్రెండ్ అయితే కాల్ చేస్తాడు, హే మా సాటర్డే మార్నింగ్ ఫ్రీ ఆ నువ్వు, మనం మన సర్దార్ గబ్బర్ సింగ్ కి వెళ్దాం, టికెట్లు అవి బుక్ చేద్దాం, ఓకేనా నీకు అంటే ఓకే ఓకే అంటారు. బెస్ట్ ఫ్రెండ్ అనుకో ఆడ కాల్ చేస్తాడు, రే సచ్చినోడా ఎక్కడ సచ్చారా, సాటర్డే మార్నింగ్ 4 సర్దార్ గబ్బర్ సింగ్ బ్యాక్ రో పక్కన లేడీస్ ఉండాలి రే, ఇటు పక్క అటు పక్క ముందు వెనకాల అన్ని చోట్ల ఉండాలి, అలాంటి 4 టికెట్లు డబ్బులు అవి ఏమైనా అడిగాడో పుచ్చు లేచిపోద్ది, పెట్టే 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 పెట్టి అది. అంటే ఫ్రెండ్ అయితే జస్ట్ రిక్వెస్ట్, బెస్ట్ ఫ్రెండ్ అనుకో ఆర్డర్ వేసి వెళ్ళిపోతారు. మెట్లు ఉంటాయిరా, మెట్లు వెళ్తూ ఉంటాం అని పడతాం, ఇదే ఫ్రెండ్ అనుకో వచ్చి లేపుతాడు. అదే బెస్ట్ ఫ్రెండ్ అనుకో ఏం చేస్తాడు, రవి ఒకసారి రమ్మా అన్నాడు, క్యారెక్టర్ నేను చెప్తా నువ్వు కాదు, అర్థమైందా? జస్ట్ నడి పడు అట్లా నడుస్తా, మిస్ ఇండియా ర్యాంప్ వాక్ కాదు, నేను క్యారెక్టర్ లో ఉంటా. ఆగు, డైలాగ్ ఏం లేవా? నీకు లేవు నాకేదా? ఇది రాలే సరిగ్గా నడుస్తావు. నువ్వు అడ్డంగా రావద్దట. దెబ్బలు తగిలాయా? లేదు పగిలింది. నువ్వు పడినప్పుడల్లా నెక్స్ట్ టైం నా ఈ నవ్వు గుర్తొచ్చి జాగ్రత్తగా నడవాలి, అది నీకు జ్ఞాపకం రావాలని ఇలా నవ్వాను రా, అదిరా బెస్ట్ ఫ్రెండ్ అంటే. మరి మా సౌమ్యకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? నార్మల్ గా ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి ఎలా హెల్ప్ చేస్తాడు, అదే అబ్బాయి అమ్మాయికి ఎలా హెల్ప్ చేస్తాడు. సో డిఫరెన్స్ ఎలా ఉంటుంది? నేను అబ్బాయిని అనుకోండి, ఇప్పుడు నువ్వు అప్పుడుతో కానీ సెకండ్ పార్ట్. ఫస్ట్ అప్పు ఎవరు? హీ విల్ ఆస్క్ అప్పు ఫ్రమ్ మీ. అదేదో కంపు జోక్ వేసింది, నీకు అర్థం కాలేదు కానీ నేను అప్పు అడుగుతా ఇప్పుడు. నేను సోముడు ఏంట్రా ఒక 2000 రూపీస్ కావాలి. షిట్ వద్దు, చాలా అర్జెంట్ రా, చాలా అర్జెంట్. రెంట్ అది ఏమైనా కట్టాలా నువ్వు? రెంట్ కాదు, మా భాస్కర్ లేడు మా ఫ్రెండ్, వాడికి కొంచెం ప్రాబ్లం. ఓ షిట్, జస్ట్ 2 మినిట్స్ ముందురా ఇంకోటి ఎవడో అప్పడిగడని ఇచ్చేసాను రా. 2500 అన్న చూడు. రే రవి సారీ రా, నేను రేపు ట్రై చేస్తారా. నీ మీద ఒట్టరా, ప్రాణాల మీదకి వచ్చి నీ మీద ఒట్టరా, వాడి ప్రాణం నా ప్రాణం ఒకటేరా, నువ్వు వెళ్ళరా ప్లీజ్. ఒక ట్రై చేస్తారా అంతేరా. ఒక 4000 అన్న చూడవా సోముడు ప్లీజ్. ఒక 3000. నాకు ఐడియా వచ్చింది, నా కిడ్నీ అమ్మేసి డబ్బులు సంపాదించదా. తొందర అది నేను ఇందాక సడన్ గా నడుస్తూ నాకు అర్థమైంది, డ్రెస్ చిందిపోయింది సోముడు, నా డ్రెస్ మళ్ళీ కుట్టించుకోవడానికి. నీ కిడ్నీలకే అడుగుతున్నా 3000. నా డ్రెస్ మళ్ళీ కుట్టించుకోవడానికి
అయ్యో ఎక్కడ 20 లక్షలు కావాలి. ఏమండి వాడి కిడ్నీ చిరిగిపోతుందండి. 20 లక్షలు ఒక్క 3000 సోముడు. ఇప్పటి వరకు మీరు చూసారు అతి చండాలమైన రవి అండ్ శ్రీముఖి స్కిట్. రేపు మళ్ళీ కలుద్దాం. పటాస్ ఫుల్ టు బిందా. ఒక 3000 అండి. ఎన్ఆర్ఐ బామలు ఇద్దరు ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతున్నారు. మరి ఎన్ఆర్ఐ ఆడవాళ్ళు ఎలా ఉంటారు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు యోనా సిస్టర్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఈరోజు కంటెంట్ ఏంటంటే ఫోన్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పటాస్ సెట్ కి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మేము మిక్స్ చేసి చూపించబోతున్నాం. నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఇండియాలో అయితే మంచి మంచి లొకేషన్స్ చూసాను, మంచి మంచి ప్లేసెస్ చూసాను. మరి మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను వింత ప్లేస్ కి తీసుకెళ్తున్నాను. ఇక్కడికి పటాస్ సెట్ కి. అవును, ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ కామెడీ చూస్తారండి. అవును, వీళ్ళెవరు? వీళ్ళు స్టూడెంట్స్ అండి. ఓహో, కామెడీ నేర్చుకోవడానికి వచ్చారా? వీళ్ళు కామెడీ చేస్తూ ఉంటే ఇదిగో వాళ్ళని నవ్వడానికి వచ్చారన్నమాట. ఓహో, తన పేరు శ్రీముఖి అండి. శ్రీముఖి. యు మీన్ చంద్రముఖి సిస్టర్? కాంచనా సిస్టర్. ఆ ఫన్నీ ఫేస్ ని చూసి సంతోష్ పటాస్ యాంకర్ గా పెట్టుకున్నారన్నమాట. నీకు ఒక చెప్పనా? అక్కడికి వచ్చే ముందు మా ఫ్రెండ్ కి నేనేమని చెప్పానంటే, ఏమని చెప్పారు? వింత వింతగా ఉన్న ప్లేసెస్ లో నేను ఫోటో దిగుతాను అని చెప్పాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ఫస్ట్ వింత మన శ్రీముఖి. నీకు కూడా ఉంటది, ఆగు. నాకుండదు, నీ మీదనే రాశారు. చాలా బాగా. మరి ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఎవ్వరో ఎవ్వరో నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో, ఎవ్వరో ఎవ్వరో. ఆయన ఆయన బ్యాట్మన్, ఆయన సూపర్ మ్యాన్, ఆయన టైగర్ మ్యాన్, రెండు బాంబ్ కూడా కాదు. ఎవరి పేరు చెప్తే అన్నపూర్ణ స్టూడియో గేట్లు మూసుకుపోతాయో, ఎవరి పేరు చెప్తే తిరుగుతుందో ఆయన ఆయన రే పొగడలేరా, తిట్టిండ్రు. పొగిడారు, అది అభిమానం. అసలు మీకు ఇంకోటి చెప్పడండి. ఇదిగో ఇక్కడున్న ప్రతి ఒక్క అమ్మాయి ఆయన మీద అభిమానం మీదే వచ్చింది. అయితే మన ఇద్దరం వెళ్ళేటప్పుడు దాని మీదే అభిమానం. ఏమండి, అభిమానం అంటే మీరు ఎక్కి వెళ్ళే విమానం కాదండి. మరి అది మనసులో ఉండండి. మనసులో ఎంత ఖర్చైనా పర్వాలేదు. మీకు అలా అర్థమైందా? అవునులేండి, మీ ఇంగ్లీష్ మా ఇంగ్లీష్ డిఫరెంట్ గా ఉంది. అవునా అండి, మార్చుకుంటాంలేండి. ఏమండి, ఆయనతో ఒక్క ఫోటో అండి. ఫోటోనా? ఫోటోనా? రూపాయికి చిల్లర ఇవ్వమనండి, ఇస్తాము. శ్రీముఖి మేకప్ తుడవమనండి, ఎంత కష్టమైన తుడుస్తాము. ఎంత కష్టమైన ఫ్యాషన్ నేర్పించమనండి. కానీ ఆయన ఫోటో అంటే ప్లీజ్ అండి, మీ లెగ్స్ క్యాచ్ చేస్తాను. లెగ్స్ క్యాచ్ చేస్తావా? ఓ, కాలు పట్టుకోవడం. సరేనండి, ఒక్క ఫోటో అండి. సరే అండి. బాగా ఊపిరి వదలాలి. లేబిట
దాన్ని టచ్ అరే నువ్వు ఒక్కసారి బయటకు రా, నీతో పని. మరి మా యోధా సిస్టర్స్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఎన్ఆర్ఏ కూతురు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో చేసి చూపించండి. దరిద్రపు పిల్ల ఎక్కడ వచ్చింది? ఏ అమ్మాయి నీ కాలెత్తు, కిందుందేమో చూస్తాను. అబ్బా పిల్లిని ఎత్తుకుతుంటే నువ్వేంటి మధ్యలో? అది పిల్లి కాదు, నీ పిల్ల పిల్ల. తండ్రిని పట్టుకొని డాగ్ అంటావా? కళ్ళు పోతాయే. మమ్మీ నేను డాగ్ అలేదా, డాడీ డాడ్ అన్నావా? నాకు ఇంకోలా వినిపిస్తుంది. అలాగే అంటా మమ్మీ. నాకు ముందు డాడీ కావాలి. డాడీ ఎందుకు కావాలి? నాన్నకి ఒక మినరల్ వాటర్ కావాలి. మినరల్ వాటర్ స్నానానికా? అంతే మమ్మీ, ఇలా చల్లకుంటే స్నానం ఏంటి మమ్మీ నువ్వెప్పుడు ఈ చీరలే కట్టుకుంటావా? అవును, ఈ చీరలకి బానే ఉన్నాయిగా. పాత పద్ధతి. కొత్త పద్ధతి అంటే నీలో రెడీ అవ్వాలా? కాదు, మా చెల్లి సీముకి లాగా పొట్టి డ్రెస్సులు వేసుకోవాలి. మరి ఈ రోజు పంచ్ పటాకాలు ది ఫస్ట్ టాపిక్ ఇస్ అమ్మాయిలు అబ్బాయిలు మేమే అందగాలం మేమే అందగత్తలం అని ఎప్పుడు అనుకుంటారు? బాత్రూమ్ లో బట్టలు లేనప్పుడు. బాత్రూమ్ లో బట్టలు ఏం చూసుకొని అందంగా ఉన్నావు అనుకుంటావు? అదంతా డీటెయిల్స్ నీకు ఎందుకబ్బా? నెక్స్ట్ హీరోయిన్స్ చూసుకొని మేమే అందంగా ఉన్నామని అనుకుంటాం. నీకు ఇప్పటికిప్పుడు అందంగా ఉన్నామని ఫీల్ చేపియాలనా? ఒక్కసారి కింద చూడు. నీకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ. ఆయన దగ్గరికి వెళ్ళక ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ నేను రోడ్ ముందు వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి కత్తిలా ఉన్నా అన్నప్పుడు నేను అందంగా ఫీల్ అవుతాను. మాకు ఇన్ని రోజుల తెలియక అయ్యో మేము ఈవ్ టీజింగ్ చేస్తున్నాము, అయ్యో మేము ఏడిపిస్తున్నామో అనుకున్నాం. కానీ మన పక్కన ఎవరైనా బ్లాక్ గా గానీ చండాలంగా ఉంటారు కదా, అంటే సుధాకర్ లాగా వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. అన్నది చూపొచ్చాను మరి ప్రతిదీ మొత్తం తీసుకొచ్చి నేను అందంగా లేనా? లేవు. ఎవరు చెప్పారు నేను అందంగా లేనా? నీ అందం కలర్ మీద కమెంట్ చేసేవాడు గార్దై పుట్టును. ఈమె కలర్ నీ కాలు కింద ఉంటుందా, తల పై ఉంటుందా? ఎల్లో కలర్ ఇంకా గ్రే కలర్ లో ఉన్నానా? నెక్స్ట్ రవి అన్న శ్రీముఖిని చూడకుండా నన్ను చూసినప్పుడు. మన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కొత్త బాయ్ ఫ్రెండ్ మనకన్నా చెండాగా ఉన్నప్పుడు మనం అందంగా ఫీల్ అవుతాం. శ్రీముఖి నాతో సెల్ఫీ దిగినప్పుడు నేను అందంగా ఉన్నాను అన్న. కానీ ఇద్దరు సరిపోరు ఒక్క ఫ్రేమ్ లా, ఇద్దరికి ఇట్టుంటారుగా. ఇప్పుడు ఏకైక అందగాడు 6 అడుగుల ఆజానుబాహుడు సుధాకర్ చెప్తాడు. ఓటు రవణ, ఓటు రవణ. రైట్, నెక్స్ట్ పిల్లల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఏమండి ఎంత ఈ రోజు మన పిల్లలు వచ్చిన మాత్రాన మీరు పిల్లల గురించి అట్లా మాట్లాడడం బాలేదు. వాళ్ళు ఏ పని చేయనిస్తలేడు తెలుసా నన్ను? ఏం పనులు? డోర్ పెడితే చాలు వచ్చి డోర్ కొడతా ఉంటారు. అన్ని మీ బుద్ధులే వచ్చాయి. వాడు బెడ్ మీద టాయిలెట్ పోస్తున్నాడండి. చిన్న పిల్లల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి? అదిగోండి, అదిగో వాడు చప్పట్లు పడుతున్నాడు. నేను మంచిగా వర్క్ చేస్తున్నప్పుడు పిల్లాడు వచ్చి మోషన్స్ అనగానే ఊరికే కడగడానికి వెళ్ళేటప్పుడు
మంచిగా సీరియస్ గా పని చేసుకున్నప్పుడు డాడీ ఎండిపోతుంది. ఏదైనా టీనేజర్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వెళ్తాం కదా, అప్పుడు మా పాప కూడా నా వెంట వస్తుంది అనమాట. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఓకే నువ్వు రా, బట్ ఎక్కడ నన్ను మమ్మీ అని పిలవద్దు అని చెప్తా. మమ్మీ అని వస్తుంది కదా, అప్పుడు లేస్తా చూడండి చిరాకు. అందరికి తెలిసిపోయింది. నేను ఇంత సన్నగా ఉండి మెయింటైన్ చేస్తే మమ్మీ అన్నది. మీ కూతురు ఎక్కడుందండి? షైనీ రేజ్ యువర్ హ్యాండ్. అందుకే దూరం పెట్టారా? ఫస్ట్ నైట్ మూమెంట్ అంటే ఫస్ట్ నైట్ అప్పుడు పిల్లలు ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తే అదిగోండి వాడికి మైక్ ఇవ్వండి. ఇప్పుడు కూడా నాన్న అది గులాబ్ జామ్ కాదు నాన్న. ఇదిగో నువ్వు ఎప్పుడు పెద్దగయ్యాక కొంచెం పెద్దగయ్యాక ఫస్ట్ నైట్ రోజు ఎవరిని డిస్టర్బ్ చేయకు సరేనా? మనం ఫుల్ గా మేకప్ అయ్యి పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న బాబు ఉంటాడు కదా, అతను ఎత్తుకున్నప్పుడు మన మీద టాయిలెట్ పోసేస్తే గనక చాలా చిరాగ్గా ఉంటుంది. ఓ ఇట్లా ఎత్తుకొని ఇట్లా ఉంటుంది. నేను ప్రాజెక్ట్ చేసినప్పుడు నా చిన్న చెల్లి వచ్చి ఆ ప్రాజెక్ట్ ని చింపేస్తే కొన్ని పాడు చేస్తే అప్పుడు బాగా కోపం వస్తుంది. అంటే ఎలాంటి ప్రాజెక్ట్? మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు. నెక్స్ట్ మందు తాగుతున్నప్పుడు స్టఫ్ గుంజుకోపోతే. మందు తాగుతున్నప్పుడు స్టఫ్ గుంజుకోపోతే. మిస్టర్ సుధాకర్ ఓవర్ టు రవి అన్నమాట పంపు వలుతుంది. ఇప్పుడు ఓవర్ టు శ్రీబుకి. ఎస్ కచేరీలు ఎలా జరుగుతాయి అనేది స్టేజ్ మీద చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ బాయ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఇప్పుడు ఊర్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కచేరీస్ ఉంటాయి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కచేరీ. ఆ కచేరీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కచేరీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మరి ఏమైనా పేమెంట్ ఇచ్చినా? ఇయ్యలేదురా. వాడు ఏమంటున్నాంటే సీన్లు ఇస్తాడంట, సీన్ల తగ్గట్టు పాటలు పాడమంట. ఓ పని చేద్దాం, కాపీ ట్యూన్లు కొట్టేద్దాం. అంతే, కాపీ పేస్ట్ కొట్టే మాకు అలవాటే కదా. ఫస్ట్ ట్యూన్ ఏంది చెప్పు. అరే ఏం లేదురా, ఒక పోరగాడు ఆడ కూర్చుండంట. ఓకే, అని తలకేమో వస్తుందంట. ఆ పోరిని అడుగుతున్నట జెండు బాంబు అని. ఆ పోరికి పూస్తా అని చెప్తుంది. తర్వాత ఇప్పుడు దీనిలో సాంగ్ రా. అంతే. రెడీయా? రెడీ. నువ్వు రాయి జెండు బాంబు రాయి రాయి నా నెత్తికి రాయి. వెంటనే హీరోయిన్ ఏమంటది? రాస్తాలే జెండు బాంబు రాస్తాలే, ఎడబడితే అన్నే రాస్తాలే. ఏడబడతాడు రాస్తా మండుతుందిరా. అరే ఎడబడతాడా కాదురా, ఎడమని చెప్పింటారా మీకు? సీన్ లో తలకాయ ఎరగమన్నాడు. తలకాయ మీరు ఎడబడతాడు రాస్తారా? ఏదో అడ్జస్ట్ అవుతుంది కానీ. ఒక పోరి ఇద్దరు గడబడి చేసుకున్నారు. అయితే ఆ పోరి సంక్రాంతిపోయింది. ఇప్పుడు ఆ పోరి వాడిని వదిలేసింది. ఇప్పుడు ఆ పోరైన పరిస్థితి ఏంది? ఇది సీను. ఇప్పుడు పాట కావాలి. ఉంది. ఏందది? పాట పాడు. ఒకప్పుడు నేను కింగు చేసింది నన్ను బొంగు, ఒకప్పుడు నేను కింగు చేసింది నన్ను బొంగు. ప్యాంటు ఊడదీయమంది, ప్యాంటు ఊడదీయమంది, నీకు జాకీ ఎందుకని? అమ్మ సీన్లు ఎవరు రాసిండ్రు ఇంత దరిద్రంగా ఉన్నాయి? ఏం లేదురా, రవణ్ పొగుడుకుంటూ సాంగ్ వేసుకోమన్నాడు అంతే. ఎంత ఇచ్చినావురా? నన్ను పొగుడుకుంటూ ఏమైతుందో చూడు. ఇప్పుడు అందరికి శాంతాబాయ్ సాంగ్ కొడుతుందా? శాంతాబాయ్ రీమేక్ వర్షన్ ఇప్పుడు రవణ మీద వాడుతున్నాం. రవిబాయ్
నీ షర్ట్ సూపర్, నీ ప్యాంట్ సూపర్, నీ స్టైల్ సూపర్, నీ కళ్ళు సూపర్. రవి బాయ్ రవి బాయ్ అని నువ్వు అనుకుంటావు బాయ్, అంత లేదు బాయ్. రైట్, ఇంతటితో మన కచేరీ సమాప్తం. మరి మా లక్కీ బాయ్స్ కి ఎవరు ఎక్స్ట్రా ఫుడ్ టాపిక్ ఇస్తున్నారు? రోడ్ మీద లిఫ్ట్ అడుగుతారు కదా, దాని వల్ల వచ్చే బాధలేంటి? లిఫ్టా ఎక్కువ పోనీయనా? రైట్ రైట్. నువ్వెందుకు పట్టుకున్నాడు? హ్యాండిల్ పట్టుకున్నా. హ్యాండిల్ కాదు, సీట్ బెల్ట్ ఉంటుంది, పెట్టుకో. ఒక్క నిమిషం బెల్ట్ పెట్టుకున్నా. నీ అబ్బా సీటుకి బెల్ట్ ఉంటది రా. సీట్ ఇదే, బెల్ట్ ఇదే. ఆ సీట్ కాదురా, కారుకో సీట్ ఉంటది, ఒరిగేది మెత్తగా ఉంటది చూడు కింద, ఇస్తది. ఓవర్టేక్ చేస్తుండా? పోనీయనా? ఒత్తుమన్నావా? మరి చెప్పు. ఓ బండి టర్న్ అవుతుంది, తిరుగు. ఏంది కిందేమో దిగిందా? అరే నిన్ను చూస్తే నాకేదో అనుమానం వస్తుంది, నీకు లిఫ్ట్ ఇవ్వండి. కార్ మొత్తం ఖరాబ్ చేసేటట్టున్నావు. నిన్ననే 2 నేను ఆడి కారు ఎక్కడే ముఖ లవ్ బాండ్ ఎక్కుతా. నేను దిగో, డోర్ తీయండి. ఎట్లా దిగుతున్నావు? డోర్ తీ. పో రైట్, మళ్ళా నేను పోతున్నా. నాకు ఫ్యాన్స్ ఉన్నారబ్బా, ఫ్యాన్స్ వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మీకేం తెలుసు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు క్రేజీ లవో. ఓకే, సో బీన్ అండ్ యాంకర్ గా నేను అప్పుడప్పుడు బయట ఎక్కువ తిరుగుతా, కార్లు లేదా స్మాల్ యాక్టివాలో తిరుగుతా. సో నాకు ఎటువంటి ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయి అంటే చెప్తే ఐ గెట్ సమ్ టైమ్స్ ఫ్రస్ట్రేటెడ్, సమ్ టైమ్స్ క్రేజీ. మళ్ళీ లాస్ట్ లో ఏమంటారంటే ఫ్యాన్ అంటారు. టార్చరింగ్ ఉంటది, తలనొప్పి ఉంటది, మళ్ళా తిడతారు, మళ్ళీ అంటారు లోబో అన్నా నేను నీ ఫ్యాన్ అన్నా అంటారు. అయితే ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే లేక నాకు ఆకలి అయితే పోయి ఎవరు చూడట్లేదు కదా అని ఒక మసాలా దోశ ఆర్డర్ చేసిన, అన్నం తింటున్నా, బానే ఉన్నా. ఒకడు వచ్చి అన్నా నమస్తే భయా, నీ యాంకరింగ్ పిచ్చి ఉంటది భయా, నువ్వు ఏమైనా చెప్పు, నీ హెయిర్ స్టైల్ అంటే కిరాక్, నువ్వు షూలు అయితే అడగకన్నా, నీ టీ షర్ట్లు, నీ బెల్ట్, నీ కమ్మలు, నీ హ్యాండ్ వాచ్, నీ లెగ్ లో ఉన్న టాటూ, అయ్యా అన్నా నేను ఎక్కడైనా పోనీ అన్న టైం తీసి నీ షో చూస్తా అన్నా, నువ్వు అంటే నాకు ప్రాణం అన్నా, పిచ్చి అన్న అన్నాడు. నేనేమో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ అంటే లాస్ట్ లా సరే అన్నా నేను వెళ్తా, నాకు లేట్ అయింది అన్నా, నేను మర్చిపోయినా నీ పేరు ఏందన్నా, నువ్వు ఏ ఛానల్లో వస్తావా? ఓకే, కమ్ టు ద పాయింట్. నేను మీ అందరు కొత్తగా వచ్చారు, మీ అందరు కొత్త క్వశ్చన్స్ అడుగుతాను, కానీ నేను ఫస్ట్ కూర్చోవాలి. క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు 5,000 క్యాష్ ఇస్తాను, అండ్ దాంతో పాటు ఒక సెకండ్ హ్యాండ్ వాచ్ గిఫ్ట్ ఇస్తాను. ఒక ఏదైనా నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా దానికి సంబంధం ఉంటది. ఓకే, ఎగ్జాంపుల్ ఒక హెలికాప్టర్ ఉంటది, హెలికాప్టర్ లో 50 ఇటుకలు ఉంటాయి. ఓకే, హెలికాప్టర్ ఉంటది, హెలికాప్టర్ లో 50 ఇటుకలు ఉంటాయి, ఒకటి కింద పడిపోతే ఎన్ని మిగిలినాయి? 49. అందరు చెప్పండి పక్కా. అయితే 49 ఉంటాయి. కట్ చేస్తే ఒక ముసలామా దవాఖానకు పోతుంది, దవాఖానా డాక్టర్ చెప్పేస్తాడు, కాదు నువ్వు ఇంకా 25 సంవత్సరాలు బతుకుతావు, టెన్షన్ పడకు, ఇంటికి పో అంటది డాక్టర్. అయితే ఆ ముసలామా సంతోషంలా దర్వాజా నుంచి బయట రాగానే చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుంది? ఆ ఇటుక పడ్డది. ఎందుకు పడుతుంది ఇటుక? నాయన జాగిరా పడుకొని. నువ్వే అన్నావు 50 లక్షలు ఒకటి పడ్డది అని. సరే అక్కడిక్కడికి ఏం సంబంధం? అట్లా ఎట్లా పడుతుంది? What are you talking here, village people? ఆ ముసల్ది చనిపోయిందా? చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయింది? ఫస్ట్ డే సమ్మర్, ఎండలు ఎక్కువ ఉన్నాయి, 70+ ఉన్న వాళ్ళు 2 బజే తర్వాత వెళ్తే సట్ గోల్ అయిపోతుంది, చచ్చిపోతారు. అందుకే మా ఇంట్లో మా తాతని, మా అమ్మమ్మని, మా నాయనమ్మని చైర్లో కట్టేసి వదిలేసిన. ఇంటికాడ బాత్రూమ్ వరకు వెళ్ళాలి, ఫ్రిడ్జ్ వరకు వెళ్ళాలి, అక్కడే ఆడుకోవాలి, బయట పోతే గోల్ అయిపోతున్నారు.
అక్కడే ఆడుకోలేదురా. అక్కడే ఆడుకోవాలి. పెద్ద చైన్ కట్టినా ఇక్కడ నుంచి బాత్రూమ్, ఇక్కడ నుంచి ఫ్రిడ్జ్, ఇక్కడ కిచెన్ రూమ్, జర్ర గడప తట్టినంటే గోల్. పోనీ మొన్న కూరగాయల వచ్చిందని జర్ర ఎక్కువ 3 జనాలు చైన్ ఎక్కువ కట్టిన. మా నాయనమ్మ వల్ల చిన్న చల్లే, నాయనమ్మనే పోయింది, ఈమెనే తొందరగా పోయింది. కూరగాయలలో వచ్చిందని ఏ అమ్మ కూరగాయలు అని బయట గడప తట్టిన కథ మట్టని వాయ్. సరే పోయినది బాధలేదు, నాకు బాధలేదు. పోయింది, నేను దవాఖానకు తీసుకోపోయినా. చెవుల కమ్మలు ఉండే, బంగారం లాంటి కమ్మలు, పుసలు, తాడు, గట్టెలు అనుకున్న. దవాఖానలో పోయి సంచిలో వేసుకుందాం అనే వరకు సాయంత్రం అవుతుంది కదా, దవాఖాన పోయి సంచిలో వేసుకుందాం అని ఈ మ్యాప్ లో 2 గంటల తర్వాత పోతే అలా చుట్టాలు ఉన్నారు, అందరు ఏడుస్తున్నారు కానీ కమ్మలే గోల్, ఎవరో సంచిలో వేసుకురు. సూపర్. మరి మా క్రేజీ లోబోకి అందమైన అమ్మాయిలే క్వశ్చన్లు అడగాలి దయచేసి. పాత బస్తీలో గణేష్ చంద ఎలా చేస్తారు? రావాలి రవి గారు, మీరు కూడా రావాలి. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి. ఏం లేదు, ఇగో మేము అన్నం ఇప్పుడే వండుతున్నాను, ఫ్రిడ్జ్ లో చల్లడుతుంది, తర్వాత ఇస్తాను. బిచ్చపోలం కాం మేడం, బస్తీ వాళ్ళం మేము. ఏం లేదు, ఇగో బస్తీలో గణేశోళం పెడుతున్నాం మేము. చందా కావాలి, చందాతో పాటు మీరు కూడా రావాలి, పూజలు గీజలు చేపిస్తాం. మీరు పోయిరని మీ పేరు మీద కూడా పూజ చేపిస్తాం మేము. మీ పేరు మేడం? శ్రీముఖి. శ్రీముఖి. ఇంటి పేరు? ఇంటి పేరు శ్రీముఖి. శ్రీముఖి. మళ్ళీ నాన్న పేరు శ్రీముఖి. నాన్న పేరు శ్రీముఖి. అమ్మ పేరు శ్రీముఖి. మేడం మేడం చందా ఇయ్యండి మేడం. చందా రాసుకోండి, 11 రూపాయలు. 11 రూపాయలు. ఓకే, ఇది 11 రూపాయలు. అది కూడా రేట్ వచ్చి తీసుకోండి, చెక్ ఇస్తాను, టీడీఎస్ కట్. మేడం ఒక పని చేస్తాం మేడం, ఈ 11 రూపాయలు నా దగ్గర ఇంకా 10 అవి మీరు పెట్టుకొని ఇంటి ఈ నెల రేషన్ తెచ్చుకోండి మేడం. ఈసారి సేమ్ లింక్, సేమ్ కంటెంట్, సేమ్ జోక్స్ ఉన్నాయండి. అద్భుతంగా ఉంటాయి, మామూలుగా ఉండవు. నేను వచ్చేస్తున్నాను, యూట్యూబ్ స్టార్ ని, జాగ్రత్తగా ఉండండి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు తొక్కలో గాలిపడాల్సింది. రాజయోగం వచ్చిందయ్యో నీకు, మంచి రోజులు వచ్చాయిలే నేడు. కంటెంట్కి వెళ్దామా లేదా మామూలుగా మాట్లాడదాం? వెళ్దాం పదండి. నేను అన్నాను ఊటికి మామూలుగా అన్నాను. అయితే ఒక 9 మంది జఫాగాళ్ళు చనిపోయారు రైలు యాక్సిడెంట్ లో. జఫాగాళ్ళు చనిపోయారు, అందులో ఒక్కడు బతికాడు. ఆ జఫాగాళ్ళు చనిపోయేసరికి మొత్తం మీడియా అంతా వచ్చేసింది అక్కడికి. అరే యాక్సిడెంట్ జరిగిందని అందరూ వచ్చేసి ఆ బతికాడు కదా వాడిని అడుగుతున్నారు, అవునండి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని. అనౌన్స్మెంట్ ఉంది కదా, అనౌన్స్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యం అండి అంటే, అవునా అసలు అనౌన్స్మెంట్ ఏం చేశారు? ఇప్పుడు వస్తున్న ట్రైన్ 1వ నెంబర్ ప్లాట్ఫారం కూడా వస్తుందని చెప్పానండి. 1వ నెంబర్ ప్లాట్ఫారం ట్రైన్ వస్తుందని వీళ్ళందరూ వెళ్ళి ట్రైన్ పట్టల మీద కూర్చున్నాండి, రైలు కొట్టుకుంటూ వెళ్ళిపోయిందండి. 9 మంది స్మాష్ అండి. ఓహో యువర్ లక్కీ ఫెలో, నువ్వు బతికావు, చాలా హ్యాపీగా ఉంది. బతకడమా తొక్క, నాకు అంత సీన్ లేదండి, నేను చచ్చిపోదాం అని సూసైడ్ చేసుకున్నా పట్టలం పడుకున్నానండి, ట్రైన్ ప్లాట్ఫారం మీదకి వస్తుంది కాబట్టి ప్లాట్ఫారంకి వెళ్ళిపోయానండి. ఇది దీన్ని అంటారు స్టాండప్ కామెడీ అని. ఎలా ఉన్నాయి జోక్స్, ఎలా ఉన్నాయి? ఇన్ని రోజులు మసాలా ఉండేదన్నా, ఇప్పుడు మసాలా మొత్తం పోయింది. మసాలా ఏంటి? కర్రీలో మసాలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా, సో నీ జోక్ లో జోష్ ఉండాలి, జోష్ తగ్గిపోయింది. సరే జోష్ కోసం కోటి పెస్తే మీరు ఈ మధ్య నాకు మీరు చాలా వీక్ అయిపోయారు. లేదండి. ఎలా వీక్ అయ్యారంటే నా జోక్ ని మీరు పట్టుకోలేకపోతున్నారు. అర్థం అవుతుంది సార్, అలా అర్థం అవ్వట్లేదు కానీ కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 డేస్ పడుతుంది. యూట్యూబ్ గురించి నువ్వు తక్కువ చేస్తున్నావు సార్, యూట్యూబ్ మర్చిపోతున్నావు. అందుకే నాకు రవికి పటాస్ లో వస్తున్న డబ్బులన్నీ మేము పక్కన కూడబెట్టి మీతో యూట్యూబ్ అనే సినిమా తీద్దాం అనుకుంటున్నాం. చెప్పండి కొట్టండి.